హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూడండి ఫ్లవర్స్. ఇవి లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో పూసిన చామంతులండి. ఎంత గుత్తులు గుత్తులుగా పూసాయో చూడండి. నేను ఈ పువ్వులు ఇంత బాగా పూయటానికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చాను, ఎటువంటి గార్డెన్ సాయిల్లో నాటాను, ఎలా కేర్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ మనం చామంతి మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వెల్ డ్రైన్డ్ సాయిల్లో మాత్రమే నాటుకోవాలండి. లేదంటే వేరుకుళ్ళు వచ్చి తొందరగా మొక్క చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. తొందరగా నాటే మొక్కల్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్లో చామంతి మొక్క నెంబర్ 1 అండి. కానీ మనం ఎప్పుడు దాన్ని వెల్ డ్రైన్డ్ సాయిల్లో మాత్రమే నాటాలి. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఎక్కువ హోల్స్ ఉన్న పాట్ని తీసుకోవాలండి. అలాగే 50% గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, 25% కౌడంగ్ మెన్యూర్ తీసుకోవాలి, అలాగే 25% ఇసుక కంపల్సరీ తీసుకోవాలండి చామంతి మొక్కలకు మాత్రం. లేదంటే వేరుకుళ్ళు వచ్చి తొందరగా చనిపోతాయండి. అలాగే కొంచెం వేపపిండి కలుపుకోవాలి. అది సాయిల్ మిక్స్ చేసుకొని మంచి హోల్స్ ఉన్న పాట్లో మొక్కని నాటుకుంటే ఈజీగా గ్రో అవుతుందండి. అలాగే ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఉల్లిపాయ పొట్టు కానీ, బంగాళదుంప పొట్టు కానీ, ఇంకా బీట్రూట్ పొట్టు, అవన్నీ వాటర్లో, లేదంటే బనానా పీల్స్ అవన్నీ 3 రోజులు వాటర్లో ఫర్మెంటేషన్ చేయాలండి. 3 days చేశాక ఒక అర మగ్గు ఫర్మెంటేషన్ వాటర్కి బకెట్ వాటర్ మిక్స్ చేసి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి వారానికి కానీ 15 రోజులకు కానీ ఒకసారి ఇస్తే సరిపోతుందండి. ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. లేదంటే వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదండి, అది అప్పుడప్పుడు వారానికో నెలకు ఒకసారి ఆ పాట్లో ఒకవైపు వేయాలండి. మీకు దొరికితే కౌడంగ్ మెన్యూర్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంత బాగా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇంకా దీనికి వచ్చే తొందరగా అటాక్ చేసేది ఏంటంటే పేనుబంక అండి. పేనుబంక వచ్చిందంటే చామంతి మొక్క మొత్తం డల్ అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాం కాబట్టి పేనుబంక వచ్చినప్పుడు చేతులతో నలిపేయండి. అలా ఆ సిగూర్లో పట్టుకొని ఉంటుంది కదండి పేనుబంక, అవి వేళ్ళతో నలిపేయాలి. నలిపేస్తే కనుక అది పోతుందండి, చనిపోతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవ్వదన్నమాట. ఇంకా ఏంటంటే ఎండ ఎక్కువ తగలాలండి మొక్కకు మాత్రం. ఎక్కువ అంటే ఒక 6 hours ఎండ అయితే సరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.